మేమేదన్నా అంటే మాత్రం తిట్టాం అంటారు కదా. మరి ఇప్పుడు అక్కడెక్కడో పక్క రాష్ట్రంలో విజయ్ గెలిస్తే ఎందుకు పవన్ కళ్యాణ్ తిడుతూ మీరందరూ వేస్తున్నారు? ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు పవన్కి లేవు. అది తిట్లెందుకు అవుతుంది? ఒక పార్టీ పెట్టిన వ్యక్తి కనీసం కంటెస్ట్ చేయకుండా ఆ పార్టీ కోటే ఈ పార్టీ కోటే అంటాం మీరు ఎక్కడైనా చూసారా? రెండోది, అందరూ మాట్లాడిన తర్వాత నేను కంటెస్ట్ చేయకపోతే నన్ను తిడతారని 2 చోట్ల చేసావు. ఒక పవర్ స్టార్ అన్న వ్యక్తి 2 చోట్ల కంటెస్ట్ చేసి 2 చోట్ల ఓడిపోతే పవర్ స్టారా పవర్లెస్ స్టారా? సో దీన్ని తిట్టడం అనరు, నిజాలు చెప్పడం అంటారు. ఈ రోజుకి కూడా నాకు ఒక్క అవకాశం ఏంటి, నేను 30,000 మంది మిస్ అయిన వాళ్ళని తీసుకొని వస్తా, ఈ రాష్ట్రంలో ఆడపిల్లకి అసలు ఎటువంటి కష్టం జరగకుండా నష్టం జరగకుండా భద్రత కల్పిస్తా, ప్రతి రైతుకే అండగా ఉంటా, అసలు రాయలసీమలో పుట్టాను, గుంటూరులో పుట్టాను, ఎక్కడో మన భీమవరంలో పుట్టాను, ఏ జిల్లాకి వెళ్తే ఆ జిల్లాలో పుట్టానని వాళ్ళని బుట్టలో వేసుకున్నావు. మరి సరే, నీ కోరిక తీరింది, గెలిచావు, డిప్యూటీ సీఎం అయ్యావు. ఎన్ని రోజులు ఉన్నావు రాష్ట్రంలో? ఎన్ని అభివృద్ధి పనులు చేసావు? చంద్రబాబు నాయుడు చేసే తప్పుల్ని ఎన్నింటిని సరిదిద్దావు చెప్పండి. దీన్ని తిట్టడం ఎందుకు అంటారు? ఒక పార్టీ పెట్టి నువ్వు నాకు ఓటేయండి నేను మీకు పని చేస్తానన్న వ్యక్తి పని చేయకుండా హైదరాబాద్లో కూర్చొని షూటింగ్లు చేసుకుంటూ నువ్వు ఎంజాయ్ చేస్తుంటే లైఫ్ ఏది? ప్రజలు కట్టిన పన్నుల డబ్బుని ఆంధ్రప్రదేశ్లో నువ్వు ఈరోజు స్పెషల్ ఫ్లైట్లనో నీకు గన్మ్యాన్లనో లేదా నీకు టికెట్లనో లేదా నీ ఎంజాయ్మెంట్కి నువ్వు వాడుకుంటుంటే ఎందుకు ప్రశ్నించరు అపోజిషన్ పార్టీ చెప్పండి?